ప్రభాస్ కల్కి సలార్ సీక్వెల్స్ ఇప్పుడప్పుడే చేసే ఛాన్స్ లేదు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాజాసాబ్, ఫౌజీ సినిమాలు కంప్లీట్ అయ్యాక స్పిరిట్ సినిమాతో బిజీ అవుతారు. కానీ ప్రభాస్ ఈ సినిమాలో టచ్ చేసే ఛాన్స్ లేనట్టే అని తెలుస్తోంది. అందరూ అనుకుంటున్నట్లు నిజంగానే సందీప్ రెడ్డి ప్రభాస్ కి కండిషన్స్ పెట్టారా? ప్రభాస్ ప్రస్తుతం 5 సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీదున్నాయి. మరో 2 సినిమాల సీక్వెల్స్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ లేదంటున్నారు. ఎందుకంటే త్వరలోనే స్పిరిట్ స్టార్ట్ అవుతోంది కాబట్టి. స్పిరిట్ స్టార్ట్ అయితే ఏమైంది? ప్రభాస్ ఎలాగూ 2-3 సినిమాలు ప్యారలల్ గా చేస్తున్నారు కదా అనుకుంటున్నారు జనాలు. కానీ ఈసారి ప్రభాస్ కి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి అలా చేసే ఛాన్స్ ఇవ్వడం లేదని టాక్. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ ఇంకా సెట్స్ మీదకెళ్లలేదు. సమ్మర్ లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు సందీప్. అయితే ఈ లోపే ప్రభాస్ తను కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఒక్కసారి స్పిరిట్ స్టార్ట్ అయిందా ప్రభాస్ కి ఇక వేరే సినిమా సెట్ లోకి వెళ్లే ఛాన్స్ ఉండదని టాక్. ప్రభాస్ ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి లుక్ ఏమాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు సందీప్. అందుకే స్పిరిట్ కంప్లీట్ అయ్యేదాకా వేరే సినిమాలు ఏవీ చేయకూడదు అని సందీప్ ఫ్రెండ్లీ కండిషన్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది. స్పిరిట్ స్టార్ట్ అయ్యేలోపే రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి సినిమాల్ని కంప్లీట్ చేయాల్సి ఉంది ప్రభాస్ కి. ఇప్పటి వరకు ప్రభాస్ 2-3 సినిమాలు ప్యారలల్ గా చేస్తున్నారు. అయితే త్వరలో స్టార్ట్ అయ్యే స్పిరిట్ అయ్యేంత వరకు వేరే సినిమా జోలికి వెళ్లొద్దని సందీప్ ప్రభాస్ ని అడిగారు అని, ప్రభాస్ పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారని తెలుస్తోంది. దాంతో సలార్ 2, కల్కి 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయినట్టే అంటున్నారు. ఎందుకంటే స్పిరిట్ షూటింగ్ కి ఎలాగూ ఈ సంవత్సరం అంతా పడుతుంది. రిలీజ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఉండొచ్చని టాక్. అందుకే ఇక సలార్ 2, కల్కి 2 మాత్రం ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ లేదనే తెలుస్తోంది.